జగన్మోహన్ రెడ్డి గారు కల్లో కూడా ఊహించలేదేమో, తనకి అత్యంత స్నేహితుడు తనని నమ్ముకుని కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించి దాన్ని ఎలా దాచుకోవాలో ఎలా దోచుకోవాలో అంత పక్కాగా ప్లాన్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఆఖరికి తన జైలు జీవితంలో కూడా ఆయన A1గా ఉంటే A2గా ఉన్నటువంటి వ్యక్తి తనకి కొరకరాని కొయ్యిగా మారి ఇంత తన్ని ఏడిపిస్తాడు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడని ఊహించలేదేమో. ముఖ్యంగా పేటీఎం బ్యాచ్కి అయితే అసలు తలనొప్పిగా మారిపోయారని చెప్పాలి. ఆయనే వైఎస్ఆర్సీపీ పాలిట సింహస్వప్నం అని చెప్పాలి. వైఎస్ఆర్సీపీలో వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉండగా జస్ట్ 5 ఏళ్లలో 2004 నుంచి 2009 అప్పుడు ఆ 5 ఏళ్ల కాలంలో కొన్ని వేల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు అక్రమంగా ఎలా సంపాదించవచ్చు, ఆ సంపాదించినవి ఎలా దాచుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఇంకా ఎన్ని రకాల లూజ్ పోల్స్ ఉంటాయో, ఎంతమంది ఐఏఎస్ల జీవితాలని సర్వనాశనం చేసి లోపల వేసేయచ్చు, కొంతమంది ఐపీఎస్ఎల్ని ఏ రకంగా వాడుకుని వాళ్ళని వదిలేయచ్చు, చాలా షెల్ కంపెనీసు, సూట్ కేస్ కంపెనీలు, ఇవన్నిటికీ సృష్టికర్త విజయసాయిరెడ్డి గారు. అలాంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చొక్కాలు చూపిస్తున్నారని చెప్పాలి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేయడం కోసం, విజిటింగ్ పాలిటిక్స్ చేయడం కోసం బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి 15 రోజులకు ఒకసారో వారానికి ఒకసారో లేకపోతే నెలకు ఒక 2-3 సార్లు అలా వచ్చి అలా విజిట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చినప్పుడల్లా చాలా ఫన్ క్రియేట్ చేస్తారు. ఆ ఫన్కి బీభత్సమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది అసలు ఈగరగా వెయిట్ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇంకా అసలు పండగ అనమాట. మీమ్స్ కోసం ఇంకొకళ్ళ కోసం ఆయన ఇచ్చేటువంటి కంటెంట్కి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేటువంటి అభిమానులు ఉన్నారు. ఆ కామెడీ టైమింగ్కి అంత అద్భుతమైనటువంటి ఫన్, అంత న్యాచురల్గా, అంత సిన్సియర్గా ఇచ్చినటువంటి పేపర్ని అస్సలు తప్పులు లేకుండా, అసలు అన్ని అబద్ధాలు అంత క్లుప్తంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరూ లేరనేది చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఆయన ప్రెస్ మీట్ కోసం. పైగా పేటీఎం బ్యాచ్ ఇచ్చేటువంటి ఎలివేషన్స్, మళ్ళీ పేటీఎం బ్యాచ్ అంటే చాలామంది కొట్టేసుకున్నారు ఇంతవరకు. కానీ ఏదైతే నేను ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఎలివేషన్ ఇచ్చినటువంటి విజయసాయిరెడ్డి గారు మొత్తం పేటీఎం బ్యాచ్ గురించి, వాళ్ళకి నెల ఇచ్చేటువంటి దాని గురించి క్లియర్గా చెప్పేసేపాటికి పాపం పేటీఎం బ్యాచ్ గొక్క పెట్టి ఏడుస్తున్నారు. అవునా, చెప్పేశారా పేటీఎం బ్యాచ్కి డబ్బులు ఇస్తారని, పేటీఎం అని డిక్లేర్ చేశారా, పేటీఎం అనేది ఒక బ్రాండింగ్ చేశారా అని చెప్పి కొంతమంది ఏడుస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఆ పేటీఎం బ్యాచ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి ఎలివేషన్స్ అంటే కేజీఎఫ్ పనికిరాదు, సాలార్ పనికిరాదు, బాహుబలి పనికిరాదు, రీసెంట్ నిన్న మొన్న వచ్చినటువంటి అవతారు కూడా పనికిరానటువంటి, యానిమల్ సినిమాలు కూడా పనికిరానటువంటి బీజిఎంలు పెట్టి హై రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి అన్న వస్తున్నాడు, దిగిపోతున్నాడు, దద్దరిపోద్ది అని చెప్పి వచ్చిన తర్వాత ఆయన కూడా మంచి ఫన్ ఇచ్చారు. ఒక రేంజ్లో కామెడీ, అసలు మళ్ళీ ఆయన కనిపించేంత వరకు కూడా స్టఫ్ ఇచ్చేశారు. అన్ని ఆణిముత్యాలే, అన్ని అద్భుతాలే, అన్ని మీమ్సే. ఇంకా పండగ అనుకుంటే ఒక సెన్సేషనల్ బాంబు కూడా పేల్చారు. పాదయాత్రకి దిగుతున్నా అని చెప్పి ఇంకా ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తే ఇంకేముంది, అవి తట్టుకోవడమే కష్టం అనుకునేలోపు సాయంత్రానికి తాత వచ్చాడు. విజయసాయిరెడ్డి తాత వచ్చి దడదడలాడిచ్చి మొత్తం గాలి మొత్తం తీసాడు. ఏమైపోయింది, చల్లబడిపోయింది. ఏమన్నారో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటరీని నమ్ముకున్నంతకాలం, ఆ కోటరీ ఇంకా ఎలాగే పనిచేసినంతకాలం, ఆ పేటీఎం బ్యాచ్ని నమ్ముకున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం సున్నా. అస్సలు అధికారంలోకి కాదు కదా, అధికారం అనేది కల్లో కూడా ఆయనకి రాదు అని చెప్పి డిక్లేర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన తల్లికి చెల్లికి కూడా తెలియని అద్భుతమైనటువంటి ఆయన అంటే మనకి ఒక సినిమా ఒకటి ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారు. బయట ఒకలా ఉంటారు, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఊడ తీసుకుని సపరేట్గా కనిపిస్తూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ లోపల కనిపిస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా విజయసాయిరెడ్డి గారికి మాత్రమే తెలుసు. అలాంటి అంటే చెల్లికి తెలియనటువంటి విషయాలు కూడా విజయసాయిరెడ్డి గారికి తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంచనా వేసి చాలా క్లియర్గా చార్టర్డ్ అకౌంట్గా ఈ దేశంలోనే ఒక గొప్ప చార్టర్డ్ అకౌంట్గా పేరుగాంచినటువంటి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేశారు. మీరు మీ కోటరీ ఉండగా ఆ పందికొక్కుల్లా మారి తింటున్నంటూ అంతకాలం
వాళ్ళు ఇచ్చేటువంటి ఎలివేషన్స్కి, వాళ్ళు ఇచ్చేటువంటి స్క్రిప్ట్కి మిమ్మల్ని కామెడీ అనగా బఫూన్లా చేసి ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో మీమ్స్కి దొరికే ఇచ్చేటువంటి కంటెంట్ ఇచ్చినంత కాలం మీరు రాజకీయ నాయకుడిగా ఎదగరు అని చెప్పి నొక్కి వక్కాడించి మరీ చెప్పారు. అంతేకాదు ఇంకొకటి కూడా చెప్పారు, కూటమి కలిసి ఉండగా నువ్వు ఎన్ని చేసుకున్నా ఉపయోగం లేదు, వాళ్ళని విడగొట్టి నువ్వేదన్నా చేస్తే నీకు ఉపయోగం ఉంటుంది తప్ప తర్వాత లేదంటే ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ పేటీఎం బ్యాచ్ గురించో లేదా వెనకాల స్క్రిప్ట్ రాసే వాళ్ళ గురించో మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక నాయకుడిని వాళ్ళ తండ్రి రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారసత్వ రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి అంత క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే ఈ కోటరీ విజయసాయిరెడ్డి గారు అన్నటువంటి కోటరీ చాలామందిని బయటికి పంపించేలా చేసింది. ఆ కోటరీ విజయసాయిరెడ్డి గారితో పాటు తల్లిని, చెల్లిని, చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి కీలకమైనటువంటి పిల్లర్స్ అందరినీ బయటికి తోసేసింది. ఆ కోటరీ ఏమైనా చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని కామెడీ పీస్ చేస్తుంది. ఆ కామెడీ పీస్ ఎలా అయిపోయిందంటే మనం చెప్పలేం. ఇప్పుడు నేను మాట్లాడుకున్నట్టే కొన్ని వందల ఛానల్స్, కొన్ని వందల వేల మీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద వస్తున్నాయి అంటే ఆ కోటరీ ఇచ్చేటువంటి కంటెంట్ అలాంటిది. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఏది సినిమాల్లోకి వచ్చి స్క్రిప్ట్ పట్టుకుని వాళ్ళు ఏం చెప్తే డైరెక్టర్ ఏం చెప్తే అది చెప్పి వెళ్ళిపోతారు చూసారా. ఒక హీరో కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కమెడియన్స్ కావచ్చు, అలాంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది చాలా స్పష్టం అర్థమవుతుంది అందరికీ. సో అది కాదు, వాళ్ళందరినీ పక్కకు తప్పించాలనేది విజయసాయిరెడ్డి గారి ఆవేదన. ఆయన్నే పక్కన పెట్టుకోవాలి. కొన్ని వేల కోట్లు ఎలాగ సంపాదించారో దాన్ని ఎలాగ షెల్ కంపెనీలు పెట్టించి ఇలా రిచెస్ట్ మ్యాన్ ఇండియాలో ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, రిచెస్ట్ మ్యాన్ సీఎంగా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారు, ఇవన్నీ కూడా అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకోవాలనేది ఆయన కోరిక. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారో లేదో మనకు తెలియదు, కానీ విజయసాయిరెడ్డి గారికి ఆయనకి ఉన్నటువంటి అభినాభావ సంబంధం రీత్యా, ఆయనకి అంచనా వేసినటువంటి పరిస్థితి రీత్యా విజయసాయిరెడ్డి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సూచనలు, సలహాలు తీసుకుని మరి అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం అయినా చేస్తారా, ఆ కోటరీని పక్కకు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది డెఫినెట్గా చేయరనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినరు. ఎవరైనా సరే అవసరం వరకే ఆయన పని, అవసరం అయిపోయిన తర్వాత ఈ అవతలేసేయండి అన్న టైప్ అయినా. సో అది నేను చెప్పిందిగా చాలామంది చెప్పింది.